దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న దరిమిలా ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా, బాధితులకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలా, అదేవిధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా. ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మొద్దునిద్ర నుండి బయటికి లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రివ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి ఒక తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక ముఖ్యమైనటువంటి ఇంకొక అంశాన్ని కూడా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అంతా కూడా తీసుకొచ్చేటువంటి దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది ఫోటో, కొంచెం జూమ్ చేస్తే చేయరు కెమెరా సోదరులారా, తెలిసిపోతుంది జనాలకు. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఒక పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా మొన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు స్పష్టంగా జూమ్ చేసి గనక ఈ మ్యాప్ను మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది ఈ భారతదేశ మ్యాప్లో గనక మీరు నిశ్చితంగా కొంత జూమ్ చేసి గనక మీరు చూసినట్లయితే మిత్రులారా, దీంట్లో ఛత్తీస్గఢ్ కనబడుతుంది, కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత, రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు, తీసుకునేట ఆయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది.